నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పొట్టుతో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మేము మామూలుగా అయితే మీద పొట్టు తీసిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఇట్లా పొట్టు తీసేస్తాము. సాధారణంగా అయితే ఎవరు ఇంత పొట్టు తీయరు, ఎందుకంటే పొట్టులోనే పీచు పదార్థం ఉంటుంది కదా. మా ఇంట్లో అయితే అట్లా ఇష్టపడరు తినడానికి, కాబట్టి ఇలా కంప్లీట్గా తీసేస్తాను అనమాట. ఇలా తీసిన పొట్టుతో నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి శనగపప్పుతో లేదంటే పెసరపప్పుతో ఏదైనా ఒకటి వేసి చేయొచ్చు. ఇప్పుడు ఇలా పొట్టు తీసిన దాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని మరొకసారి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం అయితే ఒక 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొంచెము, ఒక ఉల్లిపాయ, 1 టేబుల్ స్పూన్ అంతా పెసరపప్పు ఇది కడిగి పెట్టేసుకోవాలి. ఇంకా ఉప్పు, పసుపు అయితే మామూలుగా. ఇంకా ఎల్లుల్లిపాయలు దంచేస్తే కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను బీరకాయ కర్రీ అయితే ఇట్లా చేసిన. నాకు కర్రీ అయితే అస్సలు ఇష్టం ఉండదు. బీరకాయ పొట్టులో పచ్చిమిర్చి వేసి కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. పచ్చడి కూడా చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. నేనైతే ఈ ప్రకారంగా కట్ చేసుకున్నాను అనమాట బీరకాయ పొట్టుని. పొట్టు అంటే మీది మొత్తం తీసేయాలి. ఇది మామూలుగా ఉండే పొట్టు ఇంకా ఇట్లా మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తక్కువే పడుతుంది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు 1 పావు టీ స్పూన్ వరకు ఇందులో వేసుకోవాలి. ఇవి చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక 50% కుక్ అయిన తర్వాత ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి అట్లనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకా 2 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే వేస్తున్నాను, 1 పావు టీ స్పూన్ వరకు. బీరకాయ పొట్టు అయితే అప్పటిదప్పుడు పొట్టు తీసుకున్న తర్వాత వండుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. లేకపోతే కొంచెం వాడినట్టు వేసి అస్సలు బాగోదన్నమాట. ఇప్పుడు ఇందులోకి అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర 2 వేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. అలాగే బీరకాయ పొట్టు అనేది లేతగా ఉంటేనే బాగుంటుంది. లేత బీరకాయల పొట్టే బాగుంటుంది. ముదిరిన వాటిదైతే అస్సలు బాగోదు. ఇంకా అది పడేయటానికే పనికొస్తుంది అనమాట. ఇప్పుడు బీరపొట్టు కూడా ఇందులో వేసేసుకుందాం. అంటే అందరూ వండుకుంటారో లేదో తెలియదు, కానీ నాకైతే ఎప్పుడైనా ఇట్లా చేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట. ఇంకా కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్నాక మరోసారి ఇట్లా కలిపేసుకొని ఉప్పునైతే చూసి వేసుకుందాం. మనం ఇందులో పులుపు అయితే నేను ఏం వేయటం లేదు కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి, ఎంత పడుతుందో క్వాంటిటీని బట్టి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను. మరోసారి దీన్ని కలుపుకొని ఇందులోకి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని ఇది మొత్తం ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్నవాళ్ళు ఇది ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. ఇంకంతే, ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇంక ఇది దింపేసుకోవటమే. వేడి వేడి అన్నంలో ఇంత బీరకాయ పొట్టు కూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. నెయ్యి అయితే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పైనుంచి కొంచెం ఆయిలే వేసుకుంటాను. కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇట్లా చేసుకొని తింటే కనుక. అంటే ఒకరొకరు ఇష్టం అన్నమాట. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చవు కదా. నాకైతే ఇలా నచ్చుతుంది. ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ.